హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెటెడ్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాథమిక అంకగణితం బేసిక్ అర్థమెటిక్ సంబంధించి 6th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి అభ్యాసం 6.1 చేద్దాము. ఇప్పుడు ఓకే, మనం నిష్పత్తి అంటే ఏంటో తెలుసుకున్నాం, సమాన నిష్పత్తి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి మీద అభ్యాసం చేద్దాం. క్రింది వాటిని నిష్పత్తుల రూపంలో రాయండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు. దీర్ఘచతురస్రం ఒకటి తీసుకోవాలి. ఈ పొడవు ఉంది కదా, ఈ పొడవు ఎల్ అండ్ వెడల్పు బి అనుకుందాం. బి ఈక్వల్స్ టు దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు అన్నాడు. వెడల్పునకు ఏదైతే ఇలాగా వెడల్పునకు పలానా దానికి అన్నాడో దీన్ని ముందుగా మనం తీసుకోవాలి, ఈ రాశిని తీసుకోవాలి. వెడల్పు ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని బ్రెడ్త్ అనుకుందాం ఇంగ్లీష్లో. బి దట్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని ఎక్స్ మీటర్లు అనుకుందాం, అదే ఎక్స్ యూనిట్లు అనుకుందాం. ఎక్స్ యూనిట్లు మీటర్లు కావచ్చు, లేదా సెంటీమీటర్లు కావచ్చు, కిలోమీటర్లు కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పొడవు వెడల్పునకు 5 రెట్లు. పొడవు ఈజ్ ఈక్వల్స్ టు వెడల్పు ఇంటూ 5 రెట్లు అన్నాడు కదా, ఇంటూ 5 రెట్లు అన్నప్పుడు 5తో గుణించాలి. వెడల్పు ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు వెడల్పు ఎంత, ఎక్స్ ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5x. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5x యూనిట్లు వచ్చింది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, నిష్పత్తి రూపంలో రాయమన్నాడు. పొడవు నుంచి వెడల్పుకు రాయాలి మనం. నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు పొడవు ఈజ్ టు వెడల్పు దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ లెంగ్త్ మనం ఎల్ అనుకుందాం. సారీ మర్చిపోయి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎల్ ఈజ్ టు బి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై బి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అంటే ఎంత, ఎక్స్ 5x. ఎల్ అంటే ఎంత, 5x కదా, 5x బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని 5 ఇంటూ ఎక్స్ అని రాయవచ్చు, బై కింద దాన్ని ఎక్స్ అని రాస్తాం. ఎక్స్ ఒక్కసారి క్యాన్సిల్ అయిపోతుంది. కింద ఎక్స్ 1 పైన ఎక్స్ 1 పైన ఏం మిగిలింది, 5 1 5 కింద 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5:1 నిష్పత్తి. ఓకే, పొడవు వెడల్పునకు 5 రెట్లు. చూడండి ఇక్కడ ఇంకో 5 రెట్లు, వెడల్పునకు 5 రెట్లు సరిపోయింది కదా. నెక్స్ట్ కాఫీ తయారు చేయుటకు 2 కప్పుల నీరు 1 కప్పు పాలు అవసరం. కాఫీ తయారు చేయుటకు 2 కప్పుల నీరు 1 కప్పు పాలు అవసరం. ఇక్కడ మనకి కాఫీలో ఉండే నీరు పాలుల నిష్పత్తి ఎంత అని అర్థం. ఇక్కడ కాఫీలో ఉండే నీరు పాలుల నిష్పత్తి, కాఫీలో ఉండే నీరు ఈస్ట్ పాలు దట్ ఈజ్ ఈక్వల్స్ టు నీరు అంటే ఎన్ని కప్పులు, 2 కప్పులు, ఈస్ట్ పాలు 1 కప్పు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2:1 అంతే. నెక్స్ట్ కింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. మనం సూక్ష్మ రూపంలో రాయాలంటే ముందు 24:9ని ఎలా రాయవచ్చు, భిన్న రూపంలో 24/9 అని రాయవచ్చు. ఇప్పుడు మనకు అందరికి కూడా తప్పనిసరిగా డివిజిబిలిటీ రూల్స్ రావాలి, భాజనీయత సూత్రాలు రావాలి. 2 భాజనీయత సూత్రం, 3 4 5 6 7 9 10 11 యొక్క భాజనీయత సూత్రాలు అందరికీ జ్ఞాపకం ఉండాలి. సరే, ఇప్పుడు మనకి ఇందులో చూడండి 24 2 ఎక్కం పోతుంది, దీంట్లో పోదు. దీంట్లో 3 ఎక్కం పోతుంది చూడండి, ఎస్ 3 ఎక్కం పోతుంది. 3 8 24, 3 3 9. ఇంకేమైనా పోతుందా, క్యాన్సిల్ అవుతుందా, ఉమ్మడి సంఖ్య ఏమైనా ఉందా, లేదు. కాబట్టి 8/3 అని రాసుకుంటాము. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8:3. వీటికి ఏమి ఇంకా సామాన్య కారణాంకాలు లేవు కాబట్టి, ఉమ్మడి కారణాంకాలు రెండింటికి లేవు కాబట్టి 8:3 అని మనం ఇప్పుడు రాస్తాము. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 144:12. 144:12
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 144/12. అందరికీ 12 ఎకం వస్తే చాలా ఈజీ. 12 ఒకట్ల 12, 12 12 144. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12/1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12:1 అయిపోయింది. ఇది రేషియో. ఇదే కావాల్సిన రేషియో అన్నమాట. సూక్ష్మ రూపంలో కావాల్సిన రేషియో, కావాల్సిన నిష్పత్తి, కావలసిన సూక్ష్మ నిష్పత్తి, సూక్ష్మ రూపంలో నిష్పత్తి అన్నమాట. సింపుల్ సూక్ష్మ నిష్పత్తి అనొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12:1. నెక్స్ట్ కింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. మళ్ళీ 961:31. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని భిన్న రూపంలో 961/31 అని రాస్తాం. ఇప్పుడు 31 ఎక్కువ వస్తే కనుక చాలా ఈజీ. 31 చూసుకొని ఒకసారి 1 1 1 1 3 3 3 1 3 3 3 9. జనరల్గా ఎప్పుడు ఇలా పోయేటట్టు ఇస్తుంటాడు. ఒక్కోసారి 1 3 3 కలిపితే 6 9 961. ఇక్కడ మనం 31 1 31 31 31 961. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 31/1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 31:1 అయిపోయింది నిష్పత్తి. నెక్స్ట్ ఈ చూడండి 1575:1190. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది భిన్న రూపంలో రాస్తే 1575/1190. మనం ఇప్పుడు భాజనీయత సూత్రం జ్ఞాపకం తెచ్చుకోవాలి. 5 యొక్క భాజనీయత సూత్రం ఒక అంకె లేదా ఒక సంఖ్య చివరి స్థానంలో 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే కనుక ఆ సంఖ్య 5 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్య 1ల స్థానంలో 5 ఉంది. ఇక్కడ 1ల స్థానంలో 0 ఉంది. కాబట్టి ఈ రెండింటిని 5 భాగిస్తుంది. చూడండి ఎలా భాగిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ 5 ఎక్కం ఈ కుడివైపు నుంచి పంచుకుంటూ రావాలి. ఇక్కడ కుడివైపు నుంచే 5 ఎక్కం 15 వచ్చేవరకు చదవండి. 5 3 15. ఓకే అయిపోయింది. 5 ఎక్కం 7 వచ్చేవరకు చదవండి. ఇక్కడ 5 1 5 5 2 10 ఎక్కువైపోయింది. 10 ఎక్కువైపోయింది. 5 1 5 5 2 10. 7 వచ్చేవరకు చదవండి అంటే 5 7 35. అక్కడ వరకు చదవకూడదు. ఇక్కడ లబ్ధము ఇక్కడ ఉన్న ఈ లబ్ధము 7 వచ్చేవరకు చూసుకోవాలి. 7 అన్న రావాలి. 7 కన్నా చిన్న సంఖ్య అనే ఉండాలి. సో 7 కన్నా చిన్న సంఖ్య 5 కాబట్టి మనం ఇక్కడ ఈ 1 రాస్తాం. 5 1 5 అని రాస్తాం. ఇక్కడ 7లోంచి మనం ఇంకా 5 పోతే శేషం అంతా 2. అంటే ఇక్కడ 2 ఉంది. 2 5 25 అయింది కదా. ఇక్కడ 2 5. ఇప్పుడు మళ్ళీ 5 ఎక్కం క్యాన్సిల్ అయిపోతుంటే 5 5 25. ఓకే ఇక్కడ 5 5 25. మళ్ళీ కాబట్టి ఇక్కడ భాగించి చూసుకోండి. 1575ని 5తో భాగించుకోండి. 5 3 15. 15 వచ్చి 15 0 7 దించుకున్నాం. 5 1 5 7లోంచి 5 తీస్తే 2 మళ్ళీ 5 దించుకున్నాం. 5 5 25. అంటే 5 315 1575. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ 5లో 5 ఎక్కం పోతుంది. 5 2 10. ఇక్కడ శేషం 1 ఉన్నట్టు అంతే కదా. 11లోంచి 10 తీస్తే శేషం 1 ఉన్నట్టు. 1 9 19. అప్పుడు 5 3 15. 4 ఉందా 5 8 40 అవుతుంది. 4 0 40. 5 8 40. కాబట్టి పక్కన భాగించి చూసుకుని ఒకసారి 5 ఎక్కం 5 2 10. 11లోంచి 10 తీస్తే 1 9 దించుకున్నాం. 5 3 15. 5 4 20 ఎక్కువైపోతుంది కదా. 9లోంచి 5 తీస్తే 4 ఇక్కడ 0 దించుకున్నాం. 5 8 40. 40లోంచి 4 తీస్తే 0. సో సరిపోయింది. ఇప్పుడు ఏ ఎక్కం పోతుంది చూడండి ఒకసారి. 2 ఎక్కం దీంట్లో పోతుంది, దీంట్లో పోదు. 5 1 6 6 3 9. 9లో అంటే ఇక్కడ
ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో 238 చివరి స్థానంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే 2 ఎక్కం భాగిస్తుంది. సో ఇక్కడ 2 ఎక్కం దీన్ని భాగిస్తుంది, దీన్ని భాగించదు. ఇంకా 2 ఎక్కం భాగించదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు 3 ఎక్కం భాగిస్తుందా? 3 ఎక్కం భాగించాలంటే అంకెలు మొత్తం తీసుకోవాలి. 3 + 1 + 5 3 1 4 4 5 9. ఈ 9 అనేది 3 యొక్క గురుజం కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 238 భాగించబడుతుంది అంటే 2 + 3 + 8 3 8 3 8 3 11 11 2 13. సో 13 వచ్చింది. ఇది 3 చేత భాగించబడదు. సో ఈ 2 సంఖ్యలు కూడా 3 చేత భాగించబడవు. ఇంకా దేని చేత భాగించబడతాయి అంటే జాగ్రత్త చూడండి ఒకసారి. నాలుగు ఎక్కం పోదు. 5 ఎక్కం పైన పోతుంది కదా, కింద పోదు. 6 ఎక్కం, సో 2 ఎక్కం 3 ఎక్కం పోదు కదా, 6 ఎక్కం పోదు. 7 ఎక్కం పోతుంది చూడండి. 7 ఎక్కం 315ని 7తో భాగిందాం. 7 4 28, 31లోంచి 28 తీస్తే 3, 5 దించుకున్నాం. 7 5 35, 35 నుంచి 35 తీస్తే 0. సో 7 ఎక్కం పోయింది పై దాంట్లో. 238 7 ఎక్కం పోతుందా? 7 3 21, 3 నుంచి 1 తీస్తే 2, 8 దించుకున్నాం. 7 4 28. ఎస్, 7 ఎక్కం పోయింది. అంటే 7 45, 315, 7 34. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకే ఎక్కం పోదు 45/34. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45:34. ఈ విధంగా దీన్ని సూక్ష్మ రూపంలో చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్, కింది నిష్పత్తులకు పూర్వపదాలను పరపదాలను రాయండి. పూర్వపదం ఏదో పరపదం ఏదో రాయాలి. 36:73 ఇదేమో పూర్వపదం, ఇది పరపదం. ఓకే, పూర్వపదం అంటే మొదటి పదం ఈజ్ ఈక్వల్స్ టు 36, పరపదం ఈజ్ ఈక్వల్స్ టు 73. నెక్స్ట్, ఇందులో పూర్వపదం 65, పూర్వపదం 65, పరపదం 84. నెక్స్ట్, 38 అనేది పూర్వపదం, 976 అనేది పరపదం. మీరు రాసుకోవచ్చు. ఇది 60 అనేది పూర్వపదం మొదటి పదం, 137 అనేది పరపదం అంటే రెండవ పదం. వీటిని ఈ కింది వాటిని కనిష్ట నిష్పత్తులు రాయాలి. సో ఇక్కడితో నెక్స్ట్ వీడియోలో ఈ లెక్కలు చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.